నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోతో వచ్చేసాను. రాబోయేది ఎలాగో మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి అలా చాలా పండుగలు వస్తున్నాయి. సో ఈ టైంలో ఇంటిని డెకరేట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారా? అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియోతో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో సెల్ఫ్ డిజైన్ టిప్స్ అనేది నేను చెప్పించబోతున్నాను. అండ్ మీరు చూసినట్లయితే ఈ వీడియోలో నేను పీటని డిజైన్ చేస్తున్నాను అనమాట. ఈ పీటని డిజైన్ చేయడం ఏంటి అంటే, ప్రతి ఒక్క పూజ మనం దేవుడి గదిలో పెట్టలేము కాబట్టి పీటని ఇలా డిజైన్ చేయించాను 2 స్టెప్స్లోని. 2 స్టెప్స్ ఎందుకంటే, మీదన దేవుణ్ణి పెట్టేసిన తర్వాత కిందన స్పేస్లోని మన భోగం అవన్నీ పెట్టొచ్చు. అందుకని నేను 2 స్టెప్స్ చేశాను. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, ఇది పుష్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతుంది అండ్ ఇలా పుల్ చేస్తే 2 స్టెప్స్ అవుతుంది. ఇలా అనేది నేను డిజైన్ చేయించుకున్నాను. సో ఈ పేటని నేను స్ప్రే పెయింట్తో, మీరు చూసినట్లయితే స్ప్రే పెయింట్తో స్ప్రే చేస్తున్నాను. నేను నార్మల్ పెయింట్తో చేయకుండా ఇలా ఎందుకు చేశానంటే, బ్రష్ యూస్ చేయకుండా నేను మొత్తం అంతా పేటని డిజైన్ చేశానండి. ఇది చాలా బెస్ట్ థింగ్ అనమాట. అండ్ హాఫ్ అన్ అవర్లో మొత్తం వర్క్ ఫినిష్ అయిపోతుంది. నార్మల్ పెయింట్ ఏంటంటే చాలా టైం పడుతుంది డ్రై అవ్వడానికి. స్ప్రే పెయింట్ 10 మినిట్స్లో డ్రై అయిపోద్దండి. అండ్ మీరు చూసినట్టయితే 2 మినిట్స్ కూడా పట్టలేదు నాకు స్ప్రే చేయడానికి. మొత్తం అంతా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ నేను ఈ వీడియోలో వాడే ప్రతి ప్రోడక్ట్ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే షేర్ చేస్తాను. మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వెళ్ళి పర్చేస్ చేసుకోండి. లేదు బయట స్టోర్లో కూడా దొరుకుతుందంటే అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బట్ ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ వే టు డెకరేట్ దిస్ వుడెన్ పట్టా అనమాట. సో ఇక్కడైతే నేను అగైన్ ఆయిల్ బేస్ గోల్డ్ పెయింట్ని అయితే తీసుకున్నాను. అగైన్ ఇక్కడ నేను బ్రష్ యూజ్ చేయలేదు. స్పాంజ్ని డిప్ చేసి అలా ప్రెస్ చేస్తుంటే పిగ్మెంట్ అనేది మనకు అక్కడ వచ్చేస్తుంది. నీట్గా ఉంటుంది అండ్ టైం కూడా పట్టదు, ఈజీగా అయిపోతుంది వర్క్. అసలు ఎలా ఫినిష్ చేసామో కూడా తెలీదు. చూస్తున్నారు కదా ఎంత ఎలిగెంట్ లుక్ వస్తుందో ఆ ఒక మెరూన్ బ్రౌన్ ఫినిషింగ్ మీద ఈ గోల్డ్ కలర్. అండ్ ఇది వచ్చేసి కింద స్టెప్ అండ్ ఇది వచ్చేసి మీద స్టెప్. ఆ కింద స్పేస్ వచ్చింది చూసారా, ఆ స్పేస్లోనే మీకు ఆ కింద స్టెప్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. మనకు అవసరం లేనప్పుడు అది తోసేసుకోవచ్చు. ఒక పీట మీద మనం పూజ చేసుకోవచ్చు కావాలంటే. మీరు హైట్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. మాకైతే ఇంత హైట్ పడుతుందని చెప్పి నేను ఇలాగా చేయించుకున్నాను అనమాట కార్పెంటర్ చేత. సో ఇక్కడండి ఫినిష్ అయిపోయింది నా గోల్డ్ పాలిష్ కూడా, అంటే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మా అక్క డిజైన్ చేస్తుంది అనమాట కింద పేటకి. మేము ఇక్కడ వచ్చేసి శంఖచక్ర నామాలు అంటాం కదా, అది డిజైన్ చేస్తున్నాము. మీకు నచ్చిన డిజైన్ ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ముందు చాక్ పీస్తో డిజైన్ చేస్తుంది. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే మా అక్క చాలా బాగా డ్రా చేస్తుంది. ముగ్గులు ఏంటి అన్నీ చాలా బాగా చేస్తుంది. అండ్ చాక్ పీస్ యూజ్ చేస్తేనంటే ఫినిషింగ్ బాగా వస్తుంది. డైరెక్ట్గా వేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ చాలా మెస్సీగా ఉంటుందని చెప్పి ముందు చాక్ పీస్తో డిజైన్ చేసుకుంటుంది. చూస్తున్నారు చాలా నీట్గా వేస్తుంది. నాకైతే అస్సలు రాదు ముగ్గులు, ఈ డ్రాయింగ్స్ అస్సలు రావు. మా అక్క చాలా బాగా చేస్తుంది. ఏం చూపిస్తే అది అలా దించేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను అగైన్ పెయింట్ బ్రష్ యూజ్ చేయలేదు. ఇది వచ్చేసి పెయింట్ పెన్ అంటారనమాట. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఎవరికి బ్రష్ పట్టుకోవడం రాదు, నాకు అస్సలు రాదు, అలాంటి వాళ్ళందరికీ చాలా యూజ్ అండి. ఎక్కడైనా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్రష్ తోటి మనం కింద ద్వారబంధం మీద ముగ్గులు పెట్టేటప్పుడు కూడా బ్రష్ యూజ్ చేస్తాం కదా, దాని బదులు కూడా మనం దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇలా పెన్స్ని యూజ్ చేసుకుంటే మంచి నీట్ ఫినిష్ తోటి స్మూత్గా అసలు మెస్ అవ్వకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట మనం అనుకున్న డిజైన్. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగా వస్తుంది. చాక్ పీస్తో చేయడం వల్ల ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఏదో డిజైన్ చేసేటప్పుడు మనం ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా అక్కడ తప్పులు జరుగుతాయి. అందుకే బెటర్ ఏంటంటే ముందు కొంచెం రా డిజైన్ చేసుకున్న తర్వాత అప్పుడు పూర్తిగా డిజైన్ చేసుకుంటే మీకు మంచి లుక్ అనేది వస్తుంది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మంచి డిజైన్ అయితే మేము ఇచ్చాము. చాలామంది జంతికి ముగ్గులు చాలా పెట్టుకుంటారు, చేసుకుంటారు. మాకు అవి రావు కాబట్టి మేము ఇలా పెట్టుకున్నాము. అండ్ మాకు ఇది చేయాలనిపించింది. మీదపేటలో మాత్రం మోస్ట్లీ జంతికి ముగ్గులు ట్రై చేస్తాము. అండ్ మీదపేట ఇప్పుడు కుదరలేదు ఈ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. అండ్ ఇలాగా సింపుల్గా దీని మీద మాకు స్పేస్ తక్కువ ఉంది కాబట్టి బార్డర్ అయితే చాలా సింపుల్గా ట్రెడిషనల్ లుక్ వచ్చేటట్టు మేము వేసుకున్నాం అనమాట. స్పేస్ ఉండుంటే ఇంకా వేరే డిజైన్స్ వేద్దాము. బట్ ఇది చాలా నీట్గా అందంగా వచ్చింది. మాకైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అలా అనిపించింది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత కింద పార్ట్ ఏమొచ్చి జంతికి ముగ్గులతోటి వేసాము.
అది కూడా నిండుగా ఉందన్నమాట ఇలా వేయడంతో, చాలా అయితే చాలా అందంగా ఉంది. అండ్ ఈ సైడ్ పార్ట్ మేము ఎల్లో కలర్ వేసి వైట్ అండ్ రెడ్ బొట్లు పెడతాము, దానికోసం ప్లాన్ చేసాము. అది ట్రెడిషనల్ టచ్ ఉంటుందని చెప్పి. ఫ్రంట్ నెలకు అవ్వదు కాబట్టి మేము ఆల్రెడీ డిజైన్ వేయించాము. చూస్తున్నారు కదండి, ఇది ఫైనల్ లుక్. అండ్ కిందకు వచ్చేసరికి మేము జంతికి ముగ్గులు వేస్తాము. అండ్ ఈ పెన్ తోటి చాలా ఈజీగా, అంటే పెయింట్ అంటేసరికి ఎండడానికి చాలా టైం పడుతుంది. ఈ పెన్ అయితే మీరు వేసిన వెంటనే ఎండిపోతుంది. అండ్ ఒక వెట్ క్లాత్ తోటి తుడిచేసుకుంటే ఆ చాక్ మార్క్స్ కూడా పోతాయి అనమాట, నీట్గా కనిపిస్తుంది. చూసినా కదా మా డిజైన్ ఎలా వేసుకున్నాం అనేది ఫైనల్ లుక్. సో ఇక్కడ వచ్చేసి చిన్న జంతి ముగ్గులు వేసాం, స్పేస్ తక్కువ అని చెప్పి. అండ్ నీట్గా బార్డర్ వేసేసుకున్నాము. లుక్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చిన డిజైన్స్ మీరు వేసుకోవచ్చు. అండ్ మాకు వర్క్ చాలా ఈజీ ఎందుకు అయిందంటే ఈ పెన్ వల్ల, ఈ స్ప్రే పెయింట్ వల్ల, అండ్ ఈ ఆయిల్ గోల్డ్ పెయింట్ వల్ల వెంటనే అయిపోయి అనమాట. ప్రతిదీ వెంటనే డ్రై అయింది కాబట్టి మాకు ఈజీ అనిపించింది. వర్క్ చేసేటప్పుడు పెద్ద టైం పట్టలేదు. సో మీరైనా ఏమైనా రీక్రియేట్ చేయాలి, పాతది ఏమైనా ఉందంటే ఇలాంటి వాటితో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి ముగ్గులు డిజైన్స్ ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి, తప్పకుండా ఈజీ వేలో ఎలా చేయాలో నేను చూపిస్తాను. చెప్పాను కదా మా అక్క చాలా బాగా ముగ్గులు వేస్తుంది అని చెప్పేసి, మా అక్కతోటి నేను వీడియో తీసి మరీ నేను చూపిస్తాను డిజైనింగ్ ఎలా చేసుకోవాలి, రాబోయే పండగలకి ఏ ముగ్గులు వేసుకోవాలి, ప్రతిదీ నేను డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఇంటిని డెకరేట్ చేయడం, ఇలాంటి పూజల కోసం ఏంటి అవసరం, ఏంటి కొత్తగా మార్కెట్లో వచ్చింది, ప్రతిదీ డీటెయిల్గా కావాలి అంటే మిస్ అవ్వకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.